ఈ రోజే ఆదివారము అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజున మీరు రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెడితే చాలు, మీకున్నటువంటి కష్టాలు, బాధలు, అప్పులన్నీ కూడా తీరిపోయి ఆ రూపాయి మీ జీవితాల్లోకి కోట్ల రూపాయలను తీసుకువస్తుంది. మీ యొక్క తలరాతనే మారుస్తుంది. మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఊహకు అందనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పకుండా రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున చేసుకొని చూడటం వలన మీ యొక్క సుడే తిరుగుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అంత బాగా కలిసి వస్తుంది. అయితే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇది మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా వివరంగా అంతా కూడా అర్థమవుతుంది. ఈరోజు మనకు ఆదివారంతో కూడుకొని ఈ అమావాస్య రావటం గొప్ప విశేషము. ఈ అమావాస్య ఏంటంటే చొల్లంగి అమావాస్య అంటారు. ఆదివారము అమావాస్య రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్యకు రెట్టింపు శక్తి ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి పుట్టినరోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇంకా ఈ చొల్లంగి అమావాస్య ఏంటంటే మనకు ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కాబట్టి ఈ అద్భుతాన్ని అస్సలు వదులుకోవద్దండి. అలాగే ఈరోజు కొన్ని పొరపాట్లు అనేవి కూడా చేయకూడదనమాట. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య అనేది చాలా అరుదైనటువంటి సర్వార్థ సిద్ధి యోగంతో రాబోతుంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం అంటే ఏంటంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చే రోజు అనమాట. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరేంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. అలాగే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివలింగానికి నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇంకా కొంతమంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ రోజున శివాలయంలో ఉండేటటువంటి జమ్మి చెట్టును తాకితే ఎంతో పుణ్య ఫలితము. జమ్మి చెట్టును ఏంటంటే దైవ వృక్షంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున చక్కగా జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టును తాకితే అఖండ రాజయోగం అనేది పడుతుంది. ఇంకా గుమ్మానికి ఏంటంటే వేపాకుల తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారి స్వరూపం కాబట్టి వేపాకులు మీరు గుమ్మానికి కట్టుకోవటం వల్ల ఎటువంటి దుష్ట శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని స్నానం చేస్తే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. నిండు నూరేళ్ళ ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజున గోమాతను తాకినా, గోమాతకు ఆహారంగా అరటిపండును కానీ బెల్లాన్ని కానీ తినిపించినా కూడా మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి. తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. ఇంకా ఈ రోజున రావి చెట్టును తాకినా, వేప చెట్టును తాకినా కూడా మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది. దుష్ట శక్తులన్నీ ఆ యొక్క పొగ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి సాంబ్రాణి, గుగ్గిలం పొడి ఇలాంటివన్నీ, లవంగాలు, కర్పూరం ఇవి వేసుకొని మీరు ధూపం వేసుకోవటం వలన మీకు చాలా మంచి కలుగుతుంది అమావాస్య రోజున. అయితే ఈ రోజున కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. తలకి షాంపూ పెట్టి తల స్నానం అనేది చేయకూడదు. గుమ్మడికాయ అనేది ఈ రోజున కట్టుకుంటే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి పోతుంది. చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. పూజ గదిలో అలాగే బీరువా మీద ఏంటంటే స్వస్తికి గుర్తు వేసుకుంటే మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఈ రోజున గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు విరపోసుకోవటం, నలుపు రంగు బట్టలు వేసుకోవటం, నాన్ వెజ్ తింటము ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు. 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళొస్తే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. ఇంకా ఈ రోజున కాస్త ఒక గ్లాసు నీటిలో ఉప్పు వేసేసి, రాళ్ళ ఉప్పు, ఆ ఉప్పు కరిగేలోపు ఆ గ్లాసు అంతా నీటితో ఇళ్ళంతా కూడా తిరగాలి. అలా అంటే తిరగటం వల్ల ఏంటంటే ఆ ఉప్పు కరిగేలోపు మనకున్నటువంటి కష్టాలు కూడా కరిగిపోతాయి. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మీకు మంచి కలుగుతుంది. ఇంకా చాలామంది దిష్టితో చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. చనిపోయినటువంటి మన పూర్వీకులు ఏంటంటే కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున కాకికి ఆహారం పెడితే మీ యొక్క
పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. అలాగే మన హిందూ పురాణాల ప్రకారం ఏంటంటే అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఎవరైతే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు చక్కగా పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి 2 నెయ్యి దీపాలు వెలిగించి చక్కగా నమస్కారం అనేది చేసుకోండి. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. కొంతమంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో కాస్త రాళ్ళ ఉప్పును మూటలాగా కట్టేసి ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటే నరదిష్టి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంకా మీరు నిమ్మకాయతోనైనా సరే ఇంటికి దిష్టి తీసుకోవచ్చు. అలాగే ఈ శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా చక్కగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. ఇక ఆదివారం అంటేనే మనలో ఏంటంటే చాలామంది ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకొని తిందాం అనుకుంటారు. కానీ ఈ చొల్లంగి అమావాస్య రోజున మాంసాహారాన్ని పొరపాటును కూడా తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంకా భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున తులసి దళాలు కానీ బిల్వ దళాలు కానీ పొరపాటును కూడా కోయకూడదు. ఇక ఈ రోజున మీరు రూపాయి బిళ్ళతో చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే 1 రూపాయి బిళ్ళం తీసుకోండి. ఈ పరిహారము మీరు సాయంత్రం చీకటి పడ్డాక రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. 1 రూపాయి బిళ్ళం తీసుకొని అలాగే ఒక రాగి గ్లాస్తో నీటిని కూడా తీసుకోండి. రాగి ఏంటంటే రాబడిని కోరుతుంది కాబట్టి రాగి గ్లాసులో నీటిని తీసుకొని మీ ఇంటి మేడ పైన కానివ్వండి లేదా బయట అరుగు పైన కానివ్వండి గోడ మీద కానివ్వండి ఆ గ్లాస్ పెట్టేసేసేయండి. పెట్టేసిన తర్వాత మీకు రూపాయి బిళ్ళకి ఏంటంటే మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకొని చక్కగా అంటే మాకు అప్పులు తీరిపోవాలి, ఆర్థికంగా మంచిగా కలిసి రావాలని చెప్పేసి ఆ రూపాయి బిళ్ళని ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో మగవాళ్ళైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ తిప్పుకొని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే ఆ గ్లాసు నీటిలో వేసేసేయండి. వేసేసి ఇక రాత్రి మొత్తం కూడా అలాగే ఉంచేసి మీరు మామూలుగా వెళ్ళి పడుకోండి. ఇక మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత చక్కగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకొని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే బయటే తీసుకెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఆ రూపాయి ఇస్తారు, దానికి తోడు ఇంకో 10 రూపాయలు వేసిస్తారు, మీ ఇష్టం. కానీ ఆ రూపాయిని మాత్రం దానంగా ఇవ్వాలి. హుండీలో వేయకూడదు, అలాగే ఇంటి లోపలకు తీసుకెళ్ళకూడదు. అలా చేయటం వలన రాత్రికి రాత్రే మీకు ఉన్నటువంటి కష్టము ఆ అమావాస్య వల్ల వచ్చేటటువంటి అమృత కిరణాలు మొత్తం కూడా స్వీకరించి మీకు డబ్బు అనేది 4 దిక్కుల నుంచి విపరీతంగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. మీకు అంటే ఈ కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో చాలామంది సతమతమైపోతూ ఉంటారు. అలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి ధనం 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య అనేది సామాన్యమైనది కాదు, మనకు రెట్టింపు శక్తితో వస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగినటువంటి పరిహారము. ఇందులో మీరు కష్టపడాల్సినటువంటి పనేమీ లేదు. పెద్దవాళ్ళకు కుదరకపోతే పిల్లల చేతైనా చేపించవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా పెద్దోళ్ళైనా మనమైనా మన మంచి కోసం చేసుకునే పరిహారం కాబట్టి సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి చక్కగా మనం చెప్పినట్లుగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం మీరేంటంటే రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేసుకోండి. అంటే మీరు ఎంత చీకటి పడ్డాక చేసుకుంటే సాయంత్రం 6 దాటిన తర్వాత నుంచి రాత్రి 12 లోపు చేసుకోండి. ఎంత చీకటి పడ్డాక చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. రూపాయి బిళ్ళని బయట దానం వేసేసి మీరు తర్వాత ఆ గ్లాస్ కడుక్కొని లోపలికి తీసుకొచ్చుకోవచ్చు. లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఎందుకంటే మనకి కీడిపోవాలని చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. ఇంకా ఈ అమావాస్య రోజున ఏంటంటే బియ్యము, గోధుమలు, పప్పు ధాన్యాలు ఇలాంటివి కొనకూడదు. ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం అనేది దానంగా ఇవ్వాలన్నమాట. అంటే ఒక విస్తరాకులు అలా బియ్యము, కందిపప్పు, బెల్లము, చింతపండు, కూరగాయలు, గుమ్మడికాయ, నల్ల నువ్వులు, తోటకూర, అలాగే ఒక 116 కానుక అంటే పితృదేవతలకు పూజలు చేస్తారు కదా. ఈ బ్రాహ్మణులకి ఏంటంటే మీరు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది. అలా స్వయం పాకం ఇచ్చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇంకా ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే మీ కుటుంబానికి తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. అలాగే ఈ రోజున ఉదయాన్నే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి సూర్యదేవునికి నమస్కారం చేయండి. మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో దోషాలనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఆర్జ్యం సమర్పించండి. ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో మనకు దరిద్ర దేవత ఉందని చెప్పేసి అర్థము. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్క
ఒక్కరు కూడా ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా ధూపం అనేది వేసుకోండి. అలాగే ఈ రోజున ఏంటంటే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున కాకికి, అంటే మన పెద్దవాళ్ళు దేవతల రూపంలో వస్తారు కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి గోమాతకు అరటిపండు తినిపించి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే నెల తిరగకుండానే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా ఈ అమావాస్య వచ్చిందంటే మనకి చాలామంది కూడా ఏంటంటే బీరువాను పూజిస్తూ ఉంటారు. ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా పైన చక్కగా గంధంతో స్వస్తికి గుర్తు వేసి మీ బీరువాలో డబ్బు పెట్టేటటువంటి ప్రదేశంలో ఒక ఎరుపు రంగు వస్త్రంలో కాస్తంత మనకి ఈ లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి, లక్ష్మీ గవ్వలు లక్ష్మీదేవి ముందర కాసేపు పెట్టేసి పసుపు రంగు గవ్వలు 4 ఆ ఎరుపు రంగు వస్త్రంలో కట్టేసేసి బీరువాలో పెట్టుకుంటే మీకు ఆదాయం అనేది విపరీతంగా పెరిగి మీ ఇల్లంతా ధన ప్రవాహంతో నిండిపోతుంది. ఇంకా ఈ అమావాస్య రోజున సాయంత్రం 6 దాటాక మీ ఇంటి గుమ్మానికి బయట నువ్వుల నూనెతో చక్కగా 2 దీపాలు వెలిగించి ఆ దీపంలో ఏంటంటే 2 లవంగాలు వేయండి. అలా వేయటం వలన మీ కష్టాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. చాలామంది ఈ అమావాస్యలో కాలికి నల్లదారం కట్టుకుంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి చెడంతా కూడా పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. ఆడవాళ్ళైతే ఎడమ కాలికి కట్టుకోండి, మగవాళ్ళైతే కుడి కాలుకు నల్లదారం కట్టుకోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఈ చొల్లంగి అమావాస్య రోజున నల్లదారాన్ని మొలతాడుగా కట్టాలి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ యొక్క పిల్లల ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇంకా ఈ చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు. ఈ రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ రోజున పూజ గదిని శుభ్రం చేయకూడదు. అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేస్తే చాలా మంచిది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ అమావాస్య రోజున మీ పర్సులో ఏంటంటే 2 యాలకులు కానీ 2 తమలపాకులు కానీ పెట్టుకోండి. అవి ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. ఈ చొల్లంగి అమావాస్య రోజున అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి లేదా గ్రామదేవత దేవాలయానికి వెళ్ళేసి అమ్మవారికి ఏంటంటే పెరుగన్నం నైవేద్యంగా పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించడము, మగవారైతే గడ్డం చేసుకోవటం, క్రాఫ్ట్ చేసుకోవటము, ఇలా నలుపు రంగు బట్టలు వేసుకోవటం పొరపాటును కూడా చేయకూడదు. చేస్తే పితృదోషాలు కలుగుతాయి. అమావాస్య రోజున పొరపాటును కూడా అబద్ధాలు చెప్పటము, ఆవేశపడటం చేయకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధాలు చెబితే ఏలినాటి శని దోషాలనే వెంట పడతాయి ఉంటాయి. అలాగే ఈ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. లేదంటే మీ ఇంట్లో ఏంటంటే దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంకా ఈ రోజున ఈ పరిహారం అనేది చేసుకోండి. మీరు సాయంత్రం సమయంలో మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్లో కానీ లేదా ఏ గిన్నె అయినా పర్వాలేదు, దాంట్లో ఏంటంటే చక్కగా నిండుగా మీ ఎడమ చేత్తో గుప్పెడు ఉప్పు అనేది పోసేసి మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో ఆ ఉప్పు గిన్నెని మీరు పెట్టుకోండి. అమావాస్య పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఆ ఉప్పును తీసేసి ఎవరు తొక్కని చోటు కానీ పారే నీళ్ళల్లో కానీ వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజున ఏంటంటే చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం అనేది వదలాలి. అలాగే మీ ఇంటి యజమాని ఉదయం తలస్నానం చేసేసి దక్షిణ ముఖంగా నిలబడి చెంబుడు నీటిలో నల్ల నువ్వులు కలిపి మనసులో మీ యొక్క పెద్దల పేర్లను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు విడిచిపెట్టండి. ఈ విధంగా పూర్వీకులకు తర్పణం వదిలితే పితృదోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణులను పిలుచుకోగలిగిన వాళ్ళు వాళ్ళ చేత పూజ చేయించుకొని తర్పణాలు వదలొచ్చు. లేదా లేని వాళ్ళు ఏంటంటే ఇలా నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో ఇంట్లోనే మీరేంటంటే తర్పణాలు అనేవి వదలొచ్చు. పూర్తిగా దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పితృదోషాల వల్ల ఏంటంటే ఉద్యోగాలు రాకపోవటం, వివాహం అంటే ఆలస్యం అవటం కావచ్చు, సంతానం లేకపోవటం కావచ్చు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము, వ్యాపారంలో నష్టాలు రావటము, ఇల్లు అనుకూలించకపోవటం, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఎవరన్నా ఇళ్ల మీద శత్రువులు చెడు ప్రయోగాలు చేపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ పితృపూజలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా ఈ పరిహారాలు అనేవి చేసుకొని మీకున్న ప్రతి సమస్యను కూడా తీసేసుకోండి. అలాగే ఈరోజు అరటి చెట్టును తాకిన, అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా మీకు వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు త్వరగా వివాహం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకొని మీకున్న అన్ని సమస్యల నుంచి బయటపడండి. అలాగే రూపాయి బిళ్ళతో ఈ పరిహారం ఏంటంటే మీకు కోట్ల
రూపాయలను ఖచ్చితంగా తీసుకువచ్చేటటువంటి రూపాయి బిళ్ళ పరిహారం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మానవుడి యొక్క తొలి సంపాదన రూపాయితోనే మొదలవుతుంది కాబట్టి ఏముందలే రూపాయేలే అని చెప్పేసి తేలిగ్గా తీసేయొద్దండి. అలాగే అమావాస్య రోజున చేసుకోవటం వలన ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే 100కు 1000% సిద్ధిస్తుంది. ఇలాంటి రోజు కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు ఎదురు చూసే రోజు కాబట్టి ఈ రోజు చేసేటటువంటి పూజలకు పరిహారాలకు దానాలకు ధర్మాలకు కోటి రెట్ల ఫలితం కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది. మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.